పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల దాయాది దేశానికి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. యుద్ధం ఆపేసిన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించింది. ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయే వరకు పాక్ను కట్టడి చేసే ఉద్దేశంతో సింధు జలాలను నిలిపివేసింది. భారత్ దెబ్బకు పాక్ ఎడారిగా మారిపోనుందా? ఇప్పటికే ఆర్థికంగా చితికిన పాక్కు నీటి షాక్తో చేతిలో చిప్ప పట్టుకునే స్థితికి వచ్చిందా అంటే అవునని అంటున్నాయి పలు నివేదికలు. పాకిస్తాన్ను దెబ్బతీయాలంటే గన్స్, మిసైల్స్ అవసరం లేదు. సింధు చాలు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ఆర్థికంగా చితికిపోయిన పాక్కు ఇది మరింత నష్టం చేకూర్చేలా ఉంది. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. సింధు నది జలాలను ఆపితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ బీరాలు పలికింది. పాక్ బెదిరింపులను భారత్ పట్టించుకోలేదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ నివేదికలో సింధు నది జలాలు ఆపితే పాకిస్తాన్కు తీవ్రమై దెబ్బ పడుతుందని చెప్పింది. పాకిస్తాన్ తీవ్రమైన నీటి కొరత ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఎకలాజికల్ థ్రెట్ రిపోర్ట్ తెలిపింది. చైనా, పాకిస్తాన్, భారత్లను కలిపి ప్రవహించే నది సింధు నది. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు చెడిపోయాయి. ఈ కారణంగా భారత్ పాక్కు సింధు జలాలను ఆపేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని మోడీ ప్రకటించారు. యుద్ధం ఆపేసినా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించింది. ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయే వరకు పాక్ను కట్టడి చేసే ఉద్దేశంతో సింధు జలాలను నిలిపివేసింది. పాకిస్తాన్లో 80% వ్యవసాయం సింధు నది పరివాహక ప్రాంతం నుండి వచ్చే నీటిపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ బేసిన్ అత్యధిక భాగం భారత్లో ఉంది. దీంతో నీటి ప్రవాహాన్ని భారత్ ఏమాత్రం ఆపినా పాక్లో వినాశనం తప్పదన్న హెచ్చరికలు చేసింది. పర్యావరణ ముప్పు నివేదిక 2025 పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతోందని తెలిపింది. భారత్ ఏమాత్రం ఆపినా పాక్లో వినాశనం తప్పదన్న హెచ్చరికలు చేసింది. పర్యావరణ ముప్పు నివేదిక 2025 పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతోందని తెలిపింది. పాక్లోని సింధు నది ఆనకట్టల్లో 30 రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం ద్వారా భారత్ ప్రస్తుతం IWT కింద దాని నీటి భాగస్వామ్య బాధ్యతలకు కట్టుబడి లేదని పాక్ విమర్శిస్తోంది. 1960 ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, చీనాబ్ జలాలను పాకిస్తాన్తో పంచుకోవడానికి భారత్ అంగీకరించింది. అదే సమయంలో బియాస్, రావి, సట్లెజ్ సహా తూర్పు నదులపై నియంత్రణను తన సొంత ఉపయోగం కోసం నిలుపుకుంది. భారత్ నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకపోయినా లేదా మళ్లించకపోయినా ఆనకట్ట కార్యకలాపాలలో చిన్న సర్దుబాట్లు చేసినా చాలు పాక్పై తీవ్ర ప్రభావమే పడనుంది. వేసవి వంటి కీలక సమయాల్లో పాక్ జనసాంద్రత కలిగిన ప్రాంతాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 30 రోజులే. దీనివల్ల ముందు తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. మే నెలలో పాకిస్తాన్కు తెలపకుండానే చీనాబ్ నదిపై ఉన్న సలాల్, బాగ్లిహార్ ఆనకట్టల వద్ద రిజర్వాయర్ ఫ్లషింగ్ నిర్వహించింది భారత్. ఆ తర్వాత పాకిస్తాన్లోని చీనాబ్ వెంబడి వరదలాంటి పరిస్థితి ఏర్పడింది. IWT సస్పెన్షన్ తర్వాత నది నిర్వహణపై భారత్ కలిగి ఉన్న వ్యూహాత్మక పరపతికి ఇది అద్దం పడుతుంది. భారతే కాదు, మరో దేశం ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కునార్ నదిపై ఆనకట్ట నిర్మించే తన ప్రణాళికను వేగవంతం చేసింది. అలా పాకిస్తాన్ సరిహద్దు జల సంపదను అడ్డుకుంది. పాకిస్తాన్ రైతులు ఇప్పటికే తీవ్రమైన వాతావరణ మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కరువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నదీ ప్రవాహంలో తేడాలను నిరోధించడానికి పాకిస్తాన్లో తగినంత ఆనకట్ట నిలవలేదు. చిన్న అంతరాయాలు కూడా వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని IEP నివేదిక తెలిపింది. పాకిస్తాన్కు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. భారత్ నిజంగా సింధు ప్రవాహాలను గణనీయంగా తగ్గిస్తే పాక్ జనసాంద్రత కలిగిన మైదానాలు, ముఖ్యంగా శీతాకాలం, పొడి సీజన్లలో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటాయి.
భారతదేశం కొత్త ఆనకట్టల నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం న్యూఢిల్లీ ఐడబ్ల్యూటీ కింద తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని చెబుతోంది. భారత పాలిత జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని బండిపూర్కు ఉత్తరాన కిషన్గాగా జల విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తోంది. మే నెలలో ఇస్లామాబాద్ భారతదేశం తాను క్లెయిమ్ చేసుకుంటున్న జహ్లాం నది పరివాహక ప్రాంతంలో ఆనకట్టను నిర్మించడం ద్వారా ఐడబ్ల్యూటీని ఉల్లంఘించిందని పాక్ ఫిర్యాదు చేస్తూ ప్రపంచ బ్యాంకును సంప్రదించింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో సింధు ప్రావిన్స్లో నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. నీళ్లు లేకపోవడంతో సింధు ప్రాంత వాసులు ఎదురు తిరిగారు. సింధు నది వ్యవస్థపై వివాదాస్పదమైన సైన్యం మద్దతుతో చేపడుతున్న కాల్వ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సింధు ప్రావిన్స్లో జరుగుతున్న ఆందోళనలు నిర్వహించారు. సింధు ప్రవాహాలకు అంతరాయం కలిగిస్తే అది పాకిస్తాన్ ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందని, తర్వాత జాతీయ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని నివేదిక చెప్పింది. భారత్ నిజంగా సింధు ప్రవాహాలను తగ్గిస్తే పాకిస్తాన్లోని జనసాంద్రత కలిగిన ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటాయి. భారత్ ప్రస్తుత మౌలిక సదుపాయాలు నదుల ప్రవాహాలను ఆపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చిన్న అంతరాయాలు కూడా పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని కుదేలయ్యే అవకాశం ఉంది. పాక్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.